కల్కి సెకండ్ ట్రయల్లో ఆ పాత్రలనే ఎందుకు హైలైట్ చేశారంటే, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన ఈశ్వర్ నుంచి సలార్ సినిమా వరకు ఆయనకి చాలా హిట్లు ఫ్లాప్లు వచ్చాయి. అయినప్పటికీ ఆయన హిట్ వచ్చినప్పుడు గర్వపడలేదు, ఫ్లాప్ వచ్చినప్పుడు కృంగిపోలేదు. కారణం ఆయనకు తెలుసు, ఇండస్ట్రీలో ఇవన్నీ సర్వసాధారణమని. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేసిన కల్కి సినిమా ఈ నెల 27వ తేదీన భారీ అంచనాలతో రిలీజ్ అవబోతుంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ ట్రైలర్ ని నిన్న రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ ను కనుక మనం చూసుకున్నట్లయితే ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనేల క్యారెక్టర్లను ఎక్కువగా హైలైట్ చేశారు. ముఖ్యంగా ప్రభాస్ తన మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ ని ట్రైలర్లో రివీల్ చేయడం అనేది ఆయన అభిమానుల్లో జోష్ను నింపే విషయమనే చెప్పాలి. ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాలో ఉన్నాడు అంటేనే చాలు, ఆ సినిమా కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అయితే చాలా మందికి ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనే అనుమానాలైతే ఉండేవి, కానీ ఇప్పుడు అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఇక అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కూడా చాలా వైల్డ్గా క్రియేట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆయన కొంతమంది ప్రాణాలను కాపాడే రక్షకుడి పాత్రలో కనిపించబోతున్నాడనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఈ ట్రైలర్లో కమల్ హాసన్ని కూడా చూపించినప్పటికీ ఆయన క్యారెక్టర్ని అయితే పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. ముఖ్యంగా ప్రభాస్, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్స్ ని డీప్ గా ఎస్టాబ్లిష్ చేశారు. ఇక మనం ట్రైలర్ ను అబ్జర్వ్ చేసినట్లయితే ఒకానొక టైంలో అమితాబ్ బచ్చన్, ప్రభాస్ ఇద్దరు కూడా ఫైట్ చేసుకున్నట్టుగా కనిపించింది. ఇక విజువల్స్ వండర్ ని సృష్టించబోతున్న ఈ సినిమాకు సంబంధించిన మనం ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. తన ఇమాజినేషన్ కి పదును పెట్టి నాగ్ అశ్విన్ ఈ సినిమాను చాలా గ్రాండ్ గా తీసినట్టుగా తెలుస్తోంది. ఈ ట్రైలర్ ని మాత్రం మరోసారి ఎక్స్ట్రాఆర్డినరీగా రిలీజ్ చేశాడు. ఇక ట్రైలర్లో ప్రభాస్, అమితాబ్లను హైలైట్ చేయడానికి కారణం ఏంటంటే వీళ్ల మీదనే కథ ఎక్కువ డిపెండ్ అయ్యి ఉండబోతోందని తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ ట్రైలర్లో ఒక సాంగ్ ని కూడా రిలీజ్ చేయడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో ఒక భారీ యుద్ధమే జరగబోతుంది అనేది చాలా క్లియర్ కట్ గా తెలియజేశారు. ట్రైలర్ మొత్తం అయిపోయిన తర్వాత ప్రభాస్ ఇంతవరకు నేను ఏ యుద్ధంలో ఓడిపోలేదు అనే డైలాగ్ మాత్రం ట్రైలర్ మొత్తానికి ఒక బూస్టప్ ఇచ్చిందని చెప్పాలి. ఇది చూసిన ప్రభాస్ అభిమానులు 27వ తేదీ కోసం చాలా ఈగర్గా ఎదురుచూస్తున్నారు.